ఈరోజు టాపిక్ పునర్జన్మ అజ్ఞానం అంటే దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకే. అది ఇప్పుడు లేదు, పూర్వము లేదు, ఇటుపైన ఉండదు, యథార్థం ఇది అంటారు భగవాన్. ఇక్కడ మీరు చెప్తారా పద్మజ గారు? చెప్పమంటారు? ఆ, అంటే ఇక్కడ భగవాన్ పునర్జన్మ అంటే పునర్జన్మ అంటే అజ్ఞానం. అంటే పునర్జన్మ అంటే అజ్ఞానం అనే భావన, నేను అజ్ఞానం వలన వచ్చిన భావన వలన పునర్జన్మ అనేది వచ్చింది మనకు తెలుస్తుంది. అంటే నేను అంటే ఈ శరీరము, నేనంటే ఈ దేహాత్మ బుద్ధి అనే భావన కలగడం వలన మనకు నేనంటే ఈ శరీరంగా చూస్తున్నాం కాబట్టి ఆ భావన అనేది నేను శరీరంతో ఉన్నాను కాబట్టి నేను మరణించిన తర్వాత మళ్ళా నేను జననం తీసుకుంటాను ఒక భావన తలెత్తుతాం. దానికి ఉదాహరణకి చూసుకుంటే ఒక చిన్న పిల్లవాడు, 2 ఏళ్ల పిల్లవాడు అద్దంలో చూసుకునేటప్పుడు వాడు చూసుకొని నవ్వుకుంటాడు, మళ్ళా పక్కకి వెళ్తాడు, మళ్ళీ చూసుకుంటాడు. అంటే వాడిని నన్ను ఎవరు ఇంకొకరు చూస్తున్నాడు అనే ఒక భావన వాడికి కనపడతాం, వాడు తలుస్తాడు. అంటేనాక వాడు నవ్వుకుంటాడు, ఇంకొకరు నన్ను చూస్తున్నాడు అని చెప్పేసి. ఇది ఒక అంటేనాక అది అజ్ఞానంతో. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకునేటప్పుడు కళలో కూడా మనకి ఎన్నో సుఖాలు అనుభవిస్తాము, దుఃఖాలు అనుభవిస్తాము. అవన్నీ మెలకు వచ్చిన తర్వాత చూసుకుంటే ఇంకా అవి నేను కాదు కదా అనక భ్రమ మనకు తెలుస్తుంది. అలాగే తెరపైన దృశ్యాలు చూసినప్పుడు ఆ తెరపైన ఎన్నో అంటేనక ఒక హీరో హీరోయిన్ పుడుతుంటారు, మళ్ళీ అక్కడ పోషణ పాత్ర ధరిస్తారు, మళ్ళీ చనిపోతారు, అవన్నీ జరుగుతుంటాయి. కానీ అవన్నీ కూడా తెర అనేది సత్యము, ఆ తెరపైన జరిగే పాత్రలంతా కూడా అసత్యం. అలాగా ఇది కూడా పునర్జన్మ అనేది అంటేనక ఇది అజ్ఞానంతో చూస్తేనక ఇవన్నీ కూడా సత్యంలా కనపడతాయి. జ్ఞానం యథార్థంగా తెలుసుకునేటప్పుడు ఇవన్నీ కూడా భ్రమాన్ని తెలియబడుతుంది. కాబట్టి పునర్జన్మ అనేది అజ్ఞానం ఉన్నంత వరకే. అది అంటే ఎప్పుడైతే యథార్థం తెలుసుకుంటాడో ఆ వ్యక్తికి ఇప్పుడు లేదు, పూర్వము లేదు, ఇటు పైన ఉండదు అని చెప్పడం జరుగుతుంది. బాగుంది, చాలా చక్కగా చెప్పాడండి. అంటే ఇక్కడ భగవాన్ మనకి పునర్జన్మ అజ్ఞానము అంటే ఈ దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకే అంటున్నారు. అంటే మనందరికీ అంటే ఈ మాయలో ప్రతి ఒక్కరికి నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటారు. కాబట్టి నేనంటే దేహదారిని అనుకుంటాడు, అంటే దేహాన్ని ధరించిన వాడని అనుకుంటాడు. దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటాడు. దేహ పుట్టుక తన పుట్టుక అనుకుంటాడు. అంటే దేహానికి పుట్టుక వస్తే నేను పుట్టాను అనుకొని బర్త్డేలు చేసుకుంటాడు. దేహాన్ని చనిపోతే నేను చనిపోతున్నానని చెప్పి డెత్ డేలు చేసుకుంటున్నారు. అంటే అంటే ఎవరు పుట్టారు, ఎవరు మరణించారు అనేది ఇక్కడ మనం విచారణ చేయకపోవటం వల్ల వీడికి అవిచారం వల్ల వాడికి దుఃఖం ఏర్పడుతుంది. అంటే ఎవరు పుట్టుక అంటే దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు కాబట్టి దేహ ధర్మాలు నీ ధర్మాలు కావు. అంటే ఇవన్నీ అసలు ఈ పునర్జన్మలు, జన్మలు, గత జన్మలు అంటే ఇవన్నీ వ్యక్తిగతమైన ఆత్మ ఒకటి ఉందనే తప్పు అవగాహన మీద ఈ సిద్ధాంతాలన్నీ ఏర్పడ్డాయి అంటారు భగవాన్. అంటే ఎందుకంటే ఇక్కడ అజ్ఞానము ఉన్నప్పుడే పునర్జన్మ ఉంటుంది అంటున్నారు. అంటే ఈ నేనంటే దేహము అన్న భావన కలిగిన వాడికే, ఎవరైతే అజ్ఞానంలో ఉన్నవాడికే వాడికి కలుగుతుంది ఇవన్నీ. అంటే ఆ అంటే తన పుట్టుకు దేహము మరణిస్తే నేను మరణిస్తాను అనుకుంటాడు, దేహము పుట్టే నేను పుట్టాను అనుకుంటాడు. కాబట్టి ఇవన్నీ భావాలకే పరిమితం. ఇవన్నీ మనస్సు ఇప్పుడు నేను అందుకే భగవాన్ అంటారు, ఒక మూల తలంపు మర్రి చెట్టు, ఒక విత్తనంలో ఒక మర్రి వృక్షం ఎలా అయితే దాగి ఉన్నదో అలానే ఈ యొక్క మూల తలంపులో ఈ దేహాత్మ ఈ వ్యక్తిగత నేనులో, ఈ మాయా నేనులో ఈ పాపాలు పుణ్యాలు ఆ మర్రి విత్తనంలో మర్రి చెట్టు కొమ్మలు, ఆ కాండము, మర్రి కాడలు ఇవన్నీ ఎలా అయితే అంతర్లీనంగా దాగి ఉన్నాయో అలాగే ఈ దేహాత్మ బుద్ధిలోనే ఈ పాపాలు కానీ పుణ్యాలు కానీ లాభాలు నష్టాలు, ఈ చావులు పుట్టుకలు, జన్మలు, గత జన్మలు, పునర్జన్మలు, ఉత్తర జన్మలు ఇవన్నీ ఈ నేను అనే తలంపులో ఉన్నాయి.
ఇప్పుడు ఈ నేను మనస్సు బయటకు వచ్చినప్పుడే ఈ గొడవలన్నీ. మనస్సు లేనప్పుడు చావేంటి పుట్టుకేంటి అంటే ఇవన్నీ భావాలకే పరిమితము. అదే భగవాన్ అంటారు. అంటే చావు ఒక ఆలోచన, పుట్టుక ఒక ఆలోచన, మరణం ఒక ఆలోచన, బంధము కూడా ఒక ఆలోచనే. నాకు ముక్తి ముక్తి అనేది కూడా ఒక ఆలోచన, మోక్షము అనేది కూడా ఒక ఆలోచనే. ఇవన్నీ భావాలకి పరిమితము. అంటే ఈ గొడవలన్నీ ఎవరికి వస్తున్నాయి? ఈ వ్యక్తిగతమైన ఈ మాయా నేను, ఈ మిథ్యా నేను అది లేస్తేనే సకలము లేస్తుంది. అది అడిగిన వాడికి చావేంటి పుట్టుకేంటి పాపమేంటి పుణ్యమేంటి గత జన్మేంటి ఉత్తర జన్మలేంటి. కాబట్టి ఈ ఈ మనస్సు లేస్తేనే ఇవన్నీ లేస్తున్నాయి. మనందరికీ అనుభవమే. ప్రతిరోజు నిద్రలో అక్కడ ఏమీ చావు ఈ అడిగేవాడు ఎక్కడున్నాడు? అక్కడ నిద్రలో చావు గురించి ఆలోచన, పుట్టుక గురించి ఆలోచన, గత జన్మల గురించి ఆలోచన, లేకపోతే ఆ ఈ ఉత్తర జన్మల గురించి ఆలోచన, పాప పుణ్యాల గురించి ఆలోచన. అక్కడ ఏమీ లేవు కదా నిద్రలో. వీడు అక్కడ అన్నిటినీ వదిలేసి హాయిగా పడుకున్నాడు కదా. అంటే ఇవన్నీ ఇవన్నీ నిజము కావు. అంటే ఇవన్నీ కల్పితం. అంటే మనస్సు కల్పిస్తుందట. మనస్సు కల్పించింది అది వాడు నిజం అనుకుంటున్నాడు. ఎందుకంటే వాడు దేహంతో ఆ దేహధారి అనుకుంటున్నాడు. నేను దేహాన్ని ధరించిన వాడిని అనుకుంటున్నాడు. అందుకని శరీరం పోతే ఆ చావు నేను పోతున్నాను అనుకుంటాడు. శరీరం పుడితే నేను పుట్టాను అనుకుంటాడు. అందుకే ఈ బర్త్డేలు డెత్ డేలు ఇవన్నీ శరీరానికి చేస్తున్నారే కానీ అసలు ఎవరికి చేస్తున్నారు, ఎవరు పుట్టారు, ఎవరు చనిపోతున్నారు అనేది కొంత విచారణ చేయకపోవటం వల్ల ఈ దుఃఖం ఏర్పడింది, మృత్యు భయం ఏర్పడింది. అంటే అవిచారణ వల్ల వీడికి దుఃఖం ఏర్పడింది. అంటే అందుకే భగవాన్ అంటారు, అసలు నీకు ఈ ఈ జన్మ సంగతి నీకు తెలుసా? గత జన్మ తెలుసుకుంటానికి ముందు వర్తమానంలో ఉండు. మిగిలినవన్నీ అవే తెలుస్తాయి. ఇప్పటికే నీవు ఎక్వైర్డ్ నాలెడ్జ్, ఈ పరిమితమైన జ్ఞానంతోనే నీవు చాలా జ్ఞానాన్ని నువ్వు ఎక్వైర్డ్ చేస్తున్నావు. మరి మరికొంత సమాచారం ఈ ఉన్న జ్ఞానంతోనే నువ్వు దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావు, దీని నుంచి బయటపడలేకపోతున్నావు. ఇక మరికొంత సమాచార భారము ఎందుకు నీకు ఇంకా బాధపడటానిక? ఎందుకంటే ఇంకొక కోణం నుంచి చూస్తే గనక, ఆత్మ దృష్టిలో నుంచి చూస్తే అక్కడ ఆత్మలో పాపమేంటి పుణ్యమేంటి, అక్కడ సావేంటి పుట్టుకేంటి, ఇవన్నీ దేనికి ఆపాదిస్తున్నాడు? దేహానికి ఆపాదిస్తున్నాడు ఇవన్నీ. అదే భగవాన్ అంటారు, అసలు ఇంకొక కోణం నుంచి చూస్తే యథార్థంగా ఉన్నది ఆత్మస్వరూపమే కదా. అసలు ఆత్మలో చావు లేదు, పుట్టుక లేదు. అక్కడ లాభము లేదు, నష్టము లేదు, పాపము లేదు, పుణ్యము లేదు. ఈ ద్వైభావం అంతా ఈ మనస్సు బయటకు వస్తేనే వచ్చింది. అది కూడా కల్పితుంది. భావాలకే పరిమితం. కాబట్టి అంటే అందుకే భగవాన్ అంటారు, అసలు నువ్వు ప్రస్తుతం గురించి పట్టించుకో, భవిష్యత్తు దానికి వదిలిపెట్టేసేయి. భవిష్యత్తు గురించి ఏమీ చింతించకు. వర్తమానం గురించి నీవు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ వచ్చాయి. అంటే ఈ చావు పుట్టుకల గురించి ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే, ఆ చావు గాని పుట్టుక గాని అవి లేవు అని నీవు గ్రహించటానికే ఇవి ఈ సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే అవి లేవు, ఉన్నది నీ స్వరూపం మాత్రమే ఉన్నది. ఎరుక లేక ఉనితో కూడి ఉన్న ఈ జ్ఞానం మాత్రమే ఉన్నది. ఇవి చావు గాని పుట్టుక గాని లేవు అని నీవు గ్రహించటానికే అవి వచ్చాయి. ఇవన్నీ దేహానికి సంబంధించినవి, ఆత్మకి కాదు. ఆత్మని అందుకే నువ్వు భావాలకి పరిమితం. ఇవన్నీ భావ శూన్యత సద్భావ స్థితికి రమ్మన్నారు. కాబట్టి ఇవన్నీ భావాలకి పరిమితం కాబట్టి భావ శూన్యతకి రా ముందు. అప్పుడు నీకు ముందు ఆత్మ అనుగ్రహంతో నీకు ఆత్మను స్వరూప జ్ఞానం ప్రకటితమైనప్పుడు నీకు ఈ సందేహాలన్నీ పోతాయి. అది ప్రకటితం అవుతూనే ఉన్నది. కాకపోతే నీవు ఇగో వీటితో తాదాత్మ్యము చెంది దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు కాబట్టి, దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు కాబట్టి, అవన్నీ భావాలకే పరిమితం కాబట్టి, ఇప్పుడు నిద్రలో నీకు వాటి గొడవ లేదు కదా. చావు గురించి అక్కడ ప్రశ్నలు వేసేది ఎవరు? ఎవడే నిద్రలో గత జన్మ గురించిన ప్రశ్న వేసింది ఎవరు? అక్కడ ఎందుకు వేయట్లేదు అంటారు భగవాన్. నువ్వు నిద్రలో అక్కడ ఎందుకు ప్రశ్న వేయట్లేదు, ఇదే ప్రశ్న నువ్వు నిద్రలో ఎందుకు వేయట్లేదు అంటారు. కాబట్టి మనసు లేస్తే ఇవన్నీ వచ్చినాయి. మనసు అణిగితే అన్నీ అణిగిపోతాయి. కాబట్టి నువ్వు భావ శూన్యతకు రా ముందు. ఇక్కడ నిశ్చల స్థితిని అలవాటు చేసుకో. ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి. ఆ భావ శూన్యతలోనే ఆ సద్భావ స్థితి కలుగుతుంది. అంటే ఆ అనుగ్రహం చేత నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ ఈ తెర మీద ఆ తెర మీద దృశ్యాలు పడినట్టు ఇవన్నీ తెరని అంటుకునే ఉన్నాయి. ఆ తెరని అంటిపెట్టుకునే ఉన్నాయి. ఈ మాయే అంతా ఈ జనన మరణాలు, ఈ చావు పుట్టుకలు, పాప పుణ్యాలు, నరకము, దుఃఖము,
ఇవన్నీ సుఖదుఖాలు, లాభ నష్టాలు, ఈ ద్వైభావము, ఇవన్నీ ఈ అహం, బంగారం లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో, ఈ అహం స్ఫురణ లేకుండా ఈ అహం దేహం సంబంధించిన భావాలు నిలవలేవు. ఇవన్నీ ఈ ఆత్మను అంటిపెట్టుకునే ఉన్నాయి. అందుకని నీవు నీకు ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నావు కాబట్టి నువ్వు భావశూన్యత రావడానికి అది నీకు చక్కగా ఉపయోగపడుతుంది. అంటే నువ్వు చాలా ఈజీగా రాగలవు. ఎందుకంటే నువ్వు ఆత్మని ఎదుట నువ్వు నిలబడే ఉన్నావు కాబట్టి. నువ్వు ఆత్మ ఎదుట భావశూన్యాతకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అనుగ్రహం చేత ఆ స్వరూప జ్ఞానం ప్రకటితమైనప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు అసలు చావు ఎవరికి, పుట్టుక ఎవరికి అని. కాబట్టి ఇవన్నీ దేహానికి సంబంధించినవి. కాబట్టి అందుకని భావశూన్యతకి రా. భావశూన్యంలోనే ఆ సద్భావ స్థితి కలుగుతుంది. కాబట్టి వీటి గురించి నువ్వు చింతించకుండా ముందు నువ్వెవరో తెలుసుకో, వర్తమానంలో ఉండు అని మనకి చెప్తారు భగవాన్. శ్రీనివాసరావు గారు మీరు చెప్తారా? ఒక పక్క సృష్టి లేదంటున్నారు, ఆత్మకి అన్యం లేదంటున్నారు. ఇవేమి లేనప్పుడు అజ్ఞానం అనేది కూడా లేదు, ఉన్నది జ్ఞానం మాత్రమే ఉన్నది. దేహాత్మ బుద్ధి వల్ల అజ్ఞానము, అజ్ఞానం వల్లే దేహాత్మ బుద్ధి. ఆత్మకి అన్యం ఏది లేదు అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఏమీ లేవు. ఇవన్నీ కూడా మరి ఉన్నట్టు ఎందుకు కనపడుతున్నాయంటే కేవలం అవి భ్రాంతి. చెప్పడం జరిగిందిగా, జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అని. ఆ మాట ప్రమాణం ప్రకారమే ఉన్నదంతా కూడా మనకు కనిపించేదంతా ఏది సత్యము కాదు, అది మిథ్య మాత్రమే, భ్రాంతి మాత్రమే. తెర మీద పడే బొమ్మలు భ్రాంతే, అలాగే నిద్రలో వచ్చే కళలో వచ్చేటువంటి దృశ్యాలు భ్రాంతే. ఇప్పుడున్న దృశ్యం మరో క్షణంలో మాయ అవుతుంది, అది కూడా భ్రాంతే. తెర మీద బొమ్మలు కదిలినట్టే ఈ జగత్తులో కూడా మనం చూసే ప్రతిదీ సత్యం అనుకునే ప్రతిదీ కూడా కదిలిపోతూ ఉంటుంది కాలం ప్రవాహంలో. కనుక ఇవన్నీ కూడా ఏది సత్యం కాదు. అంటే పుట్టి నశించేది ఏది కూడా సత్యము కాదు. కనుక సత్యం ఏదంటే మార్పు లేనిది ఉందో అది మాత్రమే సత్యము. ఏదికి మార్పు లేనిది అంటే అన్ని అవస్థల్లోనూ ఉన్నది ఏదైతే ఉందో, ఇప్పుడు కూడా నేను నేను అని ప్రతిదానికి చెప్పేది ఏదైతే ఉందో ఆ నేను మాత్రమే సత్యము. దాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి సర్వావస్థలు, మిగతా అటువంటి కర్మకాండ, మిగతా కర్తవ్య నిర్వహణ, ఇవన్నీ యాక్టివిటీస్ ఏవైతే అవన్నీ కూడా దాన్ని ఆశ్రయించుకునే ఉన్నాయి. బంగారాన్ని ఆశ్రయించి ఆభరణాలు ఉన్నట్టు ఇవన్నీ కూడా ఆ నేను అనే దాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి. విత్ రిఫరెన్స్ టు నేనే సర్వము ఉంది. ఈ అహంకారం అన్నది లేకపోయినట్లయితే మిగతా ఏమీ లేదు. శ్రీనివాసరావు ఉంటేనే శ్రీనివాసరావు ఆస్తులు, శ్రీనివాసరావు కుటుంబం, శ్రీనివాసరావు ఉద్యోగం, శ్రీనివాసరావు సంపాదన, శ్రీనివాసరావు బంధువర్గం. ఈ శ్రీనివాసరావు అంత ఉడుపు లేడు, ఆ తర్వాత ఉండడు. కొద్ది కాలం ఆ ప్రారంభం ఉన్నంత వరకు ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అంతవరకే ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్టు ఆ పునర్జన్మ కానీ, గత జన్మలే కానీ, వచ్చే జన్మలే కానీ, ఇవన్నీ కూడా కేవలం అది జస్ట్ సినిమా రీల్స్లే కదిలిపోతూ ఉంటాయి, అంతమించి ఏమీ లేదు. కనుక ఈ జగత్ మిథ్య అన్నది ఇక్కడ మనకి ప్రూవ్ అవుతోంది. ఉన్నది ఏమిటంటే సత్యము నేను మాత్రమే. ఆ నేను మాత్రమే. ఇది ఎప్పుడు తెలుస్తోంది మనకి? చావు పుట్టుకలు లేనిటువంటి శరీరం, ఆత్మ, అహంకారము శరీరాన్ని ధరించి ఈ విషయాన్ని తెలుసుకోవడానికే శరీరం ధరిస్తోంది. లేకపోతే దీని పర్పస్ లేదు, కేవలం భోజనం చేయడానికి పడుకోవడానికి మాత్రమే కాదు ఈ శరీరం. దీని ద్వారా మనం ఈ విచారణ చేసుకొని సద్వస్తు ఏదో తెలుసుకొని నిష్కామ కర్మ ద్వారా సత్వశుద్ధి, చిత్తశుద్ధి చేసుకుని దాని ద్వారా ఆత్మజ్ఞానాన్ని బడసి అక్కడి నుంచి మోక్షాన్ని పొందటం. ఇది ఒక మెట్లులాగా వెళ్తుంది. ఇది ముందు మనం చేయవలసిన నిష్కామ కర్మ. సంకల్పరహితంగా ఉండటం, ఆలోచన రహితంగా ఉండటం, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటం, కర్తృత్వాన్ని మనం విడిచిపెట్టడం, మమకారాన్ని విడిచిపెట్టడం, దోష దర్శనం చేయటం, వివేకము, వైరాగ్యము, విచక్షణ, వీటి ద్వారా అసలు ఏది, నకిలీ ఏది, నిజం ఏది, అబద్ధం ఏది,
ఈ ఎప్పుడైతే మనకి స్ఫురించిందో అప్పుడు వస్తు విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. ఈ చరాచర జగత్తుని ఈ చరాచరమైనటువంటి వస్తువులని పోయి స్థిరంగా ఉండేదేదో దాన్ని మాత్రమే పట్టుకోగలుగుతాడు. ఎప్పుడు పట్టుకోగలుగుతాడు? ఏది అనిత్యమో తెలిసినప్పుడు నిత్యమైనది ఏదో పట్టుకుంటాడు. అది అర్థమైపోతుంది. కొన్నాళ్ళు ఒక మనిషి చుట్టూతో ఏదో ఒక సాయం కోసం తిరుగుతాడు. తిరిగి కాళ్ళు పీకొస్తాయి. వీడి వల్ల ఏమీ కాదురా, వీడి కాదు పట్టుకోవాల్సింది, పైవాడిని పట్టుకోవాలని చెప్పి అప్పుడు దండం పెడతాడు. ఏదో గజేంద్ర మఠంలో నీవే తప్ప పరంపేరుగా అని చెప్పి దండం పెడతాడు. చివరికి ఆ రకంగా అనన్య శరణాగతి అక్కడ మాత్రమే చూపిస్తాడు. ఆ శరణాగతి కనుక వచ్చినప్పుడు అలాగే ద్రౌపది మానస వర్షణ కోసం ఎంతో తన కష్టం గొడవ పడి చివరికి ఆయన ఇది చేసుకుంటే ఆయన వచ్చి అందుకున్నట్టు ఈ వ్యక్తికి కూడా ఈ కష్టాల ద్వారా ఈ యొక్క వైరాగ్యం బాధపడి తన శక్తి ఏమిటో తనకు తెలిసి, తన శక్తి లేమేమిటో కూడా తెలిసి, ఉన్న శక్తి ఏదో దానికి శరణాగతి పొంది తద్వారా ఆయన విషయాన్ని అవగాహన చేసుకుంటాడు. అప్పుడు ఇంకా రెండోదంటూ ఏమి లేదు. ఇవన్నీ కూడా మర్చిపోతాడు. భక్తులందరికీ వాళ్ళ జీవిత చరిత్రలో జరిగింది ఇదే. మనం రోజు చెప్పుకునేది దాన్ని అర్థం చేసుకోవటం కోసమే, దాన్ని అవగాహన చేసుకోవటం కోసమే వింటున్నాం, చెప్పుకుంటున్నాం. పదే శ్రవణం చేయటం ద్వారా, మననం చేయటం ద్వారా దీన్ని కొంచెమైనా ఫీల్ అవ్వటం, ఊరికే చదివి వదిలిపెట్టేట్టు విని వదిలిపెట్టేట్టు కాకుండా దాన్ని నిజమే కదా, ఇది నాకు కూడా ఇంతకుముందు ఇలాగే జరిగింది కదా, ఇంతకుముందు ఎంతో మందికి జరిగింది కదా, ఇదే కదా కామన్ ఎలిమెంట్ అందరికి కామన్ గా ఉన్నది అనే సంగతి బోధపడితే అదే సాక్షాత్కారం, అదే రియలైజేషన్ నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఈ విషయంలో దేహాత్మ బుద్ధి అన్నది అజ్ఞానం అన్నారు. అది ఉన్నంత కాలము ఈ జన్మలు, పునర్జన్మలు, ఈ ద్వంద్వాలు ఇవన్నీ మనకి కనపడుతూనే ఉంటాయి. కనపడుతూ ఇందాక చెప్పిన దేవకుమారి గారు చెప్పిన లిస్ట్ అంతా అపెండిక్స్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఏమిటంటే అవన్నీ కూడా వెంటనే చదువుకుంటూనే ఉంటాయి. ఇందులోంచి బయటపడలేము. ఎప్పుడైతే జన్మ ఇచ్చామో ఇవన్నీ కూడా మనం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఉదర పోషణ నిమిత్తం ఇవన్నీ కూడా బహుకృత వేషం అంటారు కదా, అట్లా ఎన్నో వేషాలు వేస్తుంటాం, సంపాదిస్తూ ఉంటాం. ఒకరికన్నా ఒకళ్ళ మేడలు, మిద్దెలు, కార్లు అలా పెంచుకుంటూ పోతుంటాం తప్ప దాంట్లోంచి బయటపడలేము. ఆ సంసార ప్రవాహంలో గిరగిరా తిరుగుతూ ఉంటాం. అక్కడే ఓ నావ ఎలా దొరుకుతుంది అంటే, ఓ నావికుడు, ఓ నావ, అదే నామ సంకీర్తనన్నా, జపమన్నా, విచారం అన్నా, ధ్యానం అన్నా ఏదైనా పట్టుకోండి. ఇవన్నీ కూడా అక్కడ దాకా చేరడానికి ఉపకరణాలు, ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్తుంటారు గురువు గారు. కేవలం అది డైరెక్ట్ గా దొరికిపోదు. అక్కడ దాకా వెళ్ళడానికి ముందు ఒక్కొక్కటి మినిట్ అలా వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఎక్కడ స్థిరపడాలో, ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడితే అక్కడికి వెళ్ళిన తర్వాత అచ్యుత అంటే అక్కడి నుంచి పడిపోడు వాడు, అక్కడే స్థిరంగా నిలబడుతాడు. ఇదివరకు ఎప్పుడో చెప్పుకున్నాను, వైకుంఠపాలి ఆటల్లో పరమ సోపాన పట్టం అంటారు. అన్ని ఆటిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి అక్కడ ఏ పనులు ఉంటాయి మిగటానికి, అక్కడ స్థిరంగా కూర్చుంటాడు. వైకుంఠలో శేషసాయి పడుకున్నట్టు అక్కడే ఉంటాడు. అందరూ కూడా ప్రతివాడు అందరూ దానికి ప్రయత్నం చేయాలని నా కోరిక. సంతోషం. వాళ్ళు బాగా చెప్పారు. క్వశ్చన్ ప్లస్ క్లారిఫికేషన్ కావాలండి. ఈ రోజు చదివింది నాకు కరెక్ట్ గా స్టేట్మెంట్ నేను చెప్పలేను నాకు చదవడానికి. బట్ పాయింట్ ఏంటంటే ఆ స్టేట్మెంట్ లో ఇచ్చిన దాన్ని బట్టి అయితే, ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, 2 రోజుల్లోనే ఆ మనిషికి ఆ పుట్టిన పిల్లవాడికి స్పృహ లేదు, ఏం లేదు. 2 రోజులకే పోయాడు అనుకోండి, ఆమెస్ఫురణ లేచింది. కానీ అట్లని చెప్పి ఆ మనిషికి ఆ పుట్టిన పిల్లవాడు జ్ఞాని అయిపోయాడా? కాదు కదండి. పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో నేను అర్థం చేసుకుంది అంటే, మనిషి పుట్టాలి, అహంస్ఫురణ లేవాలి, అహంకారం లేవాలి, లేచిన తర్వాత ఆ అహంకారం నశించాలి. నశిస్తేనే అప్పుడు మనం తెలుసుకుంటున్నామనే అర్థం. కరెక్టేనా అండి అది? అదే చెప్పారుగా రమణ మహర్షి కూడా, శిశువుగా జన్మించక తప్పదు, అజ్ఞానంతో దేహాత్మ బుద్ధి రావాలి, వచ్చిన తర్వాత విచారం చేయాలి. కాబట్టి పుట్టిందేది, విచారం చేసేదేది? పుట్టింది దేహము, విచారం చేసేది ఈ మాయ అనేది. కాబట్టి మాయ ఆవరించినప్పుడు మాత్రమే నువ్వు విచారం చేయగలవు. నిద్రలో విచారం చేయలేవు కదా. ఏమైనా అర్థమవుతుందా? కాబట్టి ఈ మాయ యొక్క ప్రయోజనం
నేను పుట్టలేదని తెలుసుకోవటానికి. అది కూడా అనుగ్రహం చేత అన్నారు. అది వాస్తవం. మీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మే. నేను ఇది అది అన్న భావన కలిగిన తర్వాతనే నేను ప్రకాశిస్తుంది. సపోజ్ ఇది లేదనుకుందాం, ఆత్మే ఉందనుకున్నాం. ఆత్మ ఎవరికి సంబంధించింది? ఏ విధంగా బంధము, ఏ విధంగా మోక్షము తెలియదు కదా. అందుకని దేహాత్మ బుద్ధి జనించాలి, విచారించాలి. తానిది కాదని, నేనంటే ఆత్మ అని అది ప్రకాశించాలి. పాయింట్ అది. ఆత్మకి అన్యంగా లేదు. అసలు జీవుడే పుట్టలేదు. దేహం పుట్టని పుట్టు కాదు. అయినప్పటికీ దేహము నేను అన్నటువంటి ఒక మాయా నేను ఉద్భవించి సంసారం చేస్తున్నట్టు కనపడుతుంది. బంధాల్లో ఉన్నట్టు కనపడుతుంది. రాగద్వేషాలు కనపడతాయి, కామక్రోధాలు కనపడతాయి. చెప్పినట్టు ఇంతకీ ఇది ఉన్నదా లేదా అనేది ప్రశ్న నీకు ఎప్పుడు వస్తుంది? ఇది నీవు కాని ఒకటి ఉండి తీరాలి. సరాసరి అదే ప్రకాశించింది అనుకో, ఎవరు దేన్ని తెలుసుకోవాలి? ఆత్మ జీవుణ్ణి తెలుసుకోదు, జీవుడా ఆత్మని గుర్తించలేడు. చాలా విచిత్రంగా ఉంటుంది అది. కాబట్టి మాయ అనేది సత్యంతో కూడుకుని ఉంటుంది. అందుకనే మహర్షి అంటున్నారు, మాయా ఇస్ ది రియాలిటీ అన్నాడు. ఆభరణం సత్యమే కదా, బంగారంతో. ఆ విధమైన దృష్టితో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సృష్టి ప్రయోజనం, మాయ ప్రయోజనం, దేహాత్మ బుద్ధి ప్రయోజనం ఇది అసత్యమని నీవు గుర్తించడానికి ఒక అవకాశం. ఇది పుట్టలేదు అనుకుందాం. అసలు హౌ టు నో వాట్ ఈస్ ది రియల్, వాట్ ఈస్ మాయా? పుట్టాలి కదా. ఇక పుట్టిన తర్వాత జన్మలు ఉన్నాయా, కర్మలు ఉన్నాయా, పూర్వజన్మలు ఉన్నాయా, ఉత్తర జన్మ ఉందా అనే ప్రశ్న కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో చెప్పాడుగా. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజులోకాలు లేవని స్ట్రైట్ గా చెప్పుకొచ్చాడు. అంత మాత్రం చేత అది మింగుడు పడతాడు. ఎందుకని? తాను తల్లిదండ్రులను చూస్తున్నాడు, గురువులను చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నారు. ఈ రాజలోకాలు లేవంటే మింగుడు పడుతుంది కదా. యుద్ధం చేయమన్నాడుగా. నీవు కర్తవ్యం కాదని చెప్పడానికి 700 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. సో ఇక్కడ మాయలో ప్రతి ఒక్కడు తాను కర్తనే అనుకుంటాడు. లోయర్షిప్ అనుకున్న తర్వాత కర్త నేను కాదు, ఉచ్చతర శక్తి అని సమయాన్ని బట్టి అది ప్రకాశిస్తుంది. సృష్టి స్థితి లయకి కారణం ఆ ఉచ్చతర శక్తి. ఇట్ ఈస్ ది సెల్ఫ్ ఆర్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్, నాట్ యూ అండ్ ఐ. మాయలో ఎవరు ఏది చెయ్యలేరు. చేస్తున్నట్టు కనపడతాడు. అదే అంటాడు మహర్షి, నీవు ఒక పనిముట్టువి. ఇది ఒక సిస్టమేటిక్ గా ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? కాబట్టి ఈ మాయ యొక్క ప్రయోజనం, జన్మ యొక్క ప్రయోజనం ఇది మాయ కావచ్చు. మాయ ఆవరించినప్పుడు కదా ఇది మాయ అని తెలుసుకోవడానికి సత్యం అనేది ఒకటి ఉందని. లేకపోతే ఎవరు తెలుస్తుంది? ఈ రెండు కలిసి ఉండవు కదా. ఏనాయనా? కాబట్టి సృష్టి ప్రయోజనం అన్నా, ఈ పుట్టుక యొక్క ప్రయోజనం అన్నా, కష్ట సుఖాల ప్రయోజనం అన్నా,
ఈ అవస్థల యొక్క ప్రయోజనం అన్నా అంతా ఒకటే. స్టేట్ ఏదైతే జ్ఞానం అజ్ఞానం అన్నాడు అనుకో, మేము కూడా పడతాం. మీకు తెలియకుండానే బంధాలు చిక్కుకుంటాం. నాది నాది అంటాం. సమయం వచ్చినప్పుడు నాది అనేవాడు లేడని, ఉన్నది నేనేనని అది డామినేట్ చేస్తుంది. ఇన్ని సాధనా ప్రక్రియలు, ఇన్ని యోగ మార్గాలు, ఇన్ని శాస్త్రాలు ఎవరి కోసం? మాయలో లేనివాడి కోసమే. అదే మాట చెప్పాడు మహర్షి. ఉనికి లేని వాడికే ఇన్ని శాస్త్రాలు అన్నాడు. ఏనాయనా? కాబట్టి వాటి ప్రయోజనం ఇండికేషన్. గురు బోధలు కూడా మాయాజనితములే. అదేమి సత్యం కాదు. ఇంకో రహస్యం అని చెప్పారు, కళలో నువ్వు భోజనం చేస్తున్నావు, తిని పడుకున్నప్పటికీ ఆకలి వస్తుంది. అక్కడ ఆకలి వేసినప్పుడు మిథ్యా భోజనం తిని తృప్తి చెందుతున్నావా లేదా? ఈ బోధలు కూడా నీవు ఆత్మవై ఉంటూ దేహాత్మ బుద్ధిని పోగొట్టుకోవటానికి గురు బోధ అనే మాయ ఆహారం స్వీకరించి అజ్ఞానం పోగొట్టుకుని ఆత్మగా ఉన్నావా లేదా? అది ఇక్కడ చెప్పుకొచ్చారు. బోధలు కూడా మాయే, మాయలోనే అది. కాబట్టి ఒక మాయలో జరుగుతున్నది ఇంకొక అవస్థలో కుదరదు. అదే అవస్థలో సాల్వ్ కావాలి. అర్థమైంది. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఒక అవస్థలో జరిగినటువంటిది ఆ అవస్థలోనే సాల్వ్ కావాలి. ఇప్పుడు స్వప్నంలో ఆకలేసింది, స్వప్న భోజనం తింటే తప్ప వాడికి ఆకలి తీరదు. జాగ్రత్త అవస్థలో తిన్నాను అనేటువంటి కనెక్టివిటీ ఉండదు. ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థలో దేహాత్మ బుద్ధి పోవటానికి జాగ్రత్త అవస్థలోనే గురు బోధ అనే ఒక మాయా శ్రవణ మరణం వల్ల ఇది పోతుంది. పాయింట్ అది. మొదలు కూడా మాయే. నాయనా, ఇంకేమైనా ఉందా? క్లారిటీ కావాలి? రవి, ఇంకేమైనా? గురుగారు, పునర్జన్మ ప్రసక్తి లేదు అని మనం ఇప్పుడు ఇందాక అనుకున్నాము. సరే, అది పుట్టుకే లేదని నీకు అసలు పుట్టుకే లేదు అన్నప్పుడు పునర్జన్మ ప్రసక్తి ఇక్కడ ఉండదు. కానీ గీతలో శ్రీకృష్ణుడు జన్మ జన్మల నుంచి నువ్వు నాకు తెలుసు అనేది ఏ సందర్భంలో వచ్చింది? ఎందుకని? వాడి యొక్క స్థితిని బట్టి చెబుతున్నాడు. దానికి మరణము తప్పదు, మరణం చెంది తిరిగి పుట్టక తప్పదు అన్నప్పుడు నువ్వు నేను జన్మ నీకు తెలియదు అన్నాడు. కాంటెక్స్ట్ బట్టి. స్టార్టింగ్ లో 2వ అధ్యాయం అని చెప్పాడు, అర్జున నువ్వు లేదు, రాజలోకాలు లేవు. ఇంకా చెబుతూ సృష్టి స్థితికి లాగి నేను కారణం అన్నాడు. సృష్టిస్తున్నాడు, లయిస్తున్నాడు, పెంపొందిస్తున్నాడు, అన్ని చేసి ఎవరు? ఇట్ ఈస్ హయ్యర్ పవర్. కాబట్టి జన్మ ఉన్నదా లేదా అన్నప్పుడు పుట్టింది చెప్పిందా పుట్టినట్టు లేదు. నీవు చెబుతున్నావు దేహం పుట్టుక నా పుట్టుకని. ఈజ్ ఇట్ నాట్? నాయనా, పైగా దేహ స్ఫురణ లేకపోయినా నువ్వు నిద్రలో హాయిగా ఉన్నావా లేదా? నీకు తెలియకపోవచ్చు, నిద్రలో ముందు నీకు తెలియకపోవచ్చు. అందుకని జాగ్రత్త అవస్థలోనే నీ దేహాత్మ బుద్ధి నశించాలి అంటే జాగ్రత్త అవస్థలోనే ఆత్మ ప్రకాశం అనుగ్రహంతో అది ప్రకాశించినప్పుడే వెళ్ళిపోతుంది. పోనీ ఎప్పుడైనా దేహం చెప్పిందా ఉన్నట్టు
నువ్వు చెబుతున్నావు ఇదే అన్నది, ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది అని. అదే శంకరుడు చెప్పింది, జడ చేతనముల కలయిక చిత్త జడ గ్రంథి తీసుకున్నట్టు. కాబట్టి ఈ మాయ యొక్క పర్పస్ నేను పుట్టలేదని. ఆర్ యు గెటింగ్ పాయింట్? ఆ, అవును గురు. అనుకోవటం నువ్వు దేంతోనే ఉంటావు, కర్మలు ఆచరిస్తుంటావు, సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటావు. నువ్వు తెచ్చుకున్న ప్రార్థన తీరిపోగానే దేహం రాలిపోతుంది. కానీ వాసనలు మిగిలి ఉంటే ఇంకో దేహం వస్తుంది మాయలో. పునరుద్ధరణం పునర్భజనం ఈ హిందూ సిద్ధాంతం ఉంది కదా అని అడిగారు. ఆ మెసేజ్ పంపించాను రవికుమార్కి, ఒకసారి చదువుతా ఉన్నాయి నాది గురువు ఉందా దగ్గర. ఆ మెసేజ్ చెప్పు, చిన్నదేలే. గురువు గారి మెసేజ్ చదువుతున్నాను, పంపించింది ఈరోజు స్టేటస్ గురించి. పునర్జన్మ అన్న ప్రస్తాపన తాను దేహము అన్న భావన కలిగిన తరువాతనే ఉంటుంది ఈ మనస్సుకి. అంటే దేహం పుట్టుక తాను పుట్టినట్లు భావన వల్ల పునర్జన్మ అంటే దేహం పుట్టుక తాను పుట్టినట్లు భావన వల్ల ఏర్పడింది. ఇదే విషయాన్ని పునర్జన్మ సిద్ధాంతం గురించి మహర్షిని అడిగినప్పుడు వారు దీనికి సమాధానం నిశ్చిత రూపేణ సాధ్యం కాదు అన్నారు. దానికి సంబంధించిన ప్రతికూల అనుకూల వాదనలు ఉన్నాయి. అంతవరకు దేనికి ఇప్పటి జన్మ కూడా లేదని లేదా అని ప్రశ్నించారు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో. దాని అర్థం, అర్జున, నీవు నేను మనము అసలు పుట్టలేదని చెప్పలేదా? అంతేకాదు, ఈ రాజలోకాలు లేవు, ఇక ముందు ఉండబోవని సూచించలేదా? పునర్జన్మ ఎందుకు ఉండాలి అన్న ప్రశ్న తల ఎత్తినప్పుడు ఎవరికి పునర్జన్మ అని ఎదురు ప్రశ్న వేశారు మహర్షి వారు. పూర్ణ మానవునికి అని అనుకున్నా గాని నిజంగా నీవు పూర్ణుడు అయితే నీకు పునర్జన్మ భీతి ఎందుకు? ఈ ప్రశ్న అసంపూర్ణతను సూచిస్తుంది. మహర్షి వాక్కులను పరిశీలిస్తే జీవుడికి అసలు పుట్టుక లేదు, మరణము లేదు, జీవాత్మ అనేది లేనే లేదు. ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది. నీవు దేహం అనుకుంటున్నావు కాబట్టే నీకు దాని పుట్టుక చావుల గురించి సందేహం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు గురువు గారు ఇక్కడ. నీవు దేహం కాదు, నీకు పుట్టుక లేదు, చావు లేదు, పునర్జన్మ సిద్ధాంతం లేదు పొమ్మన్నారు మహర్షి. ఇంత చెప్పినా జీవుడు ఈ మాయలో జనన మరణాలు అటువంటివే ఉంటాయని భావిస్తూ ఉంటారు. ఒక్క అనుగ్రహం చేతనే ఆత్మజ్ఞానం నీ సహజత్వం అహంస్ఫురణగా సహజంగా ఉంటుందని నీవు గ్రహించినంత వరకు ఈ భ్రమ కల్పిస్తుంది అని మహర్షి వర్ణించారు. మౌనమే శరణ్యం అని గురువుగారు ఇక్కడ మనకి బోధించారు ఈరోజు. ఇంకేమైనా ఉంటే డౌట్ అదృష్టమయ్యే లోపల సరోజ నువ్వు మాట్లాడితే ఎగిరిపోతుంది, మాట్లాడు. గురువు గారు, అంటే దేహమే నేను అనుకునేవాడికే ఈ పునర్జన్మ పూర్వజన్మ ఇవన్నీ ఉంటాయి. అసలు నువ్వు పుట్టావేమో తెలుసుకో అన్నారు కదా మహర్షి. అది విచారిస్తే అనుగ్రహంతో నువ్వు పుట్టలేదు అని తెలుసుకుంటావు. ఉన్నది అహం స్ఫురణే, లేనిది అహం దేహం అని అనుకోవటం కాదు. అదే గురువు గారు, రావాలి. ఆత్మ ప్రకాశంతోనే అది తెలుస్తుంది. ఆత్మ ప్రకాశంతో ఆత్మకి తెలుస్తుంది, జీవుడికి తెలియదు. గురువు గారు, వ్యక్తిగా సరోజకి తెలియదు. వ్యక్తి ఇప్పుడు కూడా లేదు. గురువు గారు, అవును గురువు గారు, ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్. పనిముట్టుగా గురువు గారు,
కనుక అలా అనుకునే వాళ్ళకే అంటే మీరు ఇంకోటి కూడా చెప్పారు కదా గురువు గారు, గతాన్ని విస్మరించు, భవిష్యత్తుని ఊహించకు, ప్రెసెంట్ లో ఉండు అని చెప్పారు మీరు. ప్రజెంట్ లో ఉండమంటే ఏంటి? ఆత్మగా ఉండమని. నేనుగా ఉండడం, ఆలోచన లేకుండా. ఆలోచన లేకపోతే నువ్వు ఆత్మవి. ఆలోచన వస్తే ఆ అనాత్మ గురువు గారు, ఆ గురువు గారు, నిన్ను బంధించేది నీ ఆలోచనే, ప్రపంచం కాదు, ఆ గురువు సంసారం గారు, ఏది కాదు. కరెక్ట్ గురువు గారు. నీ ఆలోచన ఆలోచన రాగానే అక్కడ సెపరేట్ అయిపోతుంది ఆత్మ నుంచి. ఆత్మ నుంచి సపరేట్ కాదు, ఆత్మతోనే గురువు. ఉంటావు, ఆత్మతోనే పుడతావు, ఆ, ఆత్మతోనే ఆ గురువు పోతావు, గారు, ఆత్మతోనే నిద్రిస్తావు, ఆత్మతో ఆ గురువు మేలుకుంటావు. గారు, అమ్మా ఆ గురువు గారు, ఆత్మ ఆ గురువు లేకుండా గారు. జీవుడు లేకపోయినా ఆత్మకు వచ్చినా ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. ఆ గురువు గారు, ఆవిష్కోవటానికి ఈ పుట్టుక ప్రయోజనం. ఆ గురువు గారు. పుట్టక ముందు నీవెవరివో తెలియదు, పోయాక ఏమవుతావో తెలియదు. అవును, ఇప్పుడు తెలియదు. కూడా నీవు దేహం అనుకుంటున్నావు, అవును అనుకున్నంతో గురువు గారు. ఆత్మ ప్రకాశిస్తే మహర్షి అన్నారు, దేహం కూడా ఆత్మే అన్నాడు. దేహం కూడా ఆత్మే అన్నారు. అవును గురువు గారు. దానికి తేడా ఏమిటన్నప్పుడు అజ్ఞాని దేహం మాత్రమే నేనంటాడు, జ్ఞాని దేహం అవును, కూడా అంటాడు. దేహం కూడా నేనే అంటారు. నేనే. అర్థమైంది గురువు గారు. ఈ రెండు మాయలో చెప్పుకునే స్టేట్మెంట్లు. ఆ గురువు గారు. మీ ఇంటికి ఇద్దరు వచ్చారనుకో, జ్ఞాని అజ్ఞాని, పాయసం చేసి ఆ పెట్టావు. గురువు, అజ్ఞాని గురువు. తిన అమ్మ సరోజ మీ ఇంట్లో మళ్ళీ ఫంక్షన్ అంటాడు. ఆ గురువు గారు. ఇప్పుడు గురుగారు, ఆభరణానికి బంగారం వేరుగా లేదు, బంగారానికి ఆభరణం వేరుగా లేదు కదా, రెండు కలిసే ఉంటాయి కదా. ఇక్కడ కూడా అట్లాగే మనకు కూడా ఆత్మ విడిగా లేదు, దేహము అది రెండు కలిసి ఉన్నట్టుగానే భావించుకోవచ్చు కదా. భావించడం కాదు, అనుభవానికి రావాలి. కంసాలి వాళ్ళు తీసుకెళ్తే ఏం చేస్తాడు?